నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈ నెల 16 నుంచి 20 వరకు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రోటెన్ స్పీకర్ గా ముంతాజ్ మహమ్మద్ ఖాన్ ను ఎంపిక చేసిన ప్రభుత్వం నేడు సీఎం కేసీఆర్ దుబాయ్ పర్యటన రెండోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్న గులాబీ బాస్ ఓటర్ల జాబితాపై హైకోర్టు ఆగ్రహం ఈసీ వైఫల్యమేనని తప్పుపట్టిన న్యాయస్థానం మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్లు పార్లమెంటు సెక్రటరీలతో సర్దిపెట్టనున్న ప్రభుత్వం పారిశుద్ధ్య పనులలో ఎన్సీసీ విద్యార్థులు సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్నారంటూ ప్రశంసలు శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిరసనల వెల్లువ కేరళ ప్రభుత్వ తీరుకు నిరసనగా హైదరాబాద్ లో భారీ ర్యాలీ హైదరాబాద్ లో ఘనంగా గీతా ఫెస్టివల్ ఉత్సవం భారీ సంఖ్యలో హాజరైన గుజరాతీ వాసులు తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి సమావేశాలకు ముహూర్తం ఖరారైంది ఈ నెల 16 నుంచి మొదలై 20 వరకు జరగనున్నాయి కొత్త శాసనసభకు తాత్కాలిక సభాపతి ప్రోటెన్ స్పీకర్ గా మజ్లిస్ పార్టీ చార్మినార్ నియోజకవర్గ శాసనసభ్యుడు ముంతాజ్ మహమ్మద్ ఖాన్ ను ప్రభుత్వం ఎంపిక చేసింది తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి సమావేశాలకు ముహూర్తం ఖరారైంది శుభదినాలు ముహూర్తాలపై అపారమైన నమ్మకం కలిగిన సీఎం ధనుర్మాసం పూర్తయి ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత దశమి రోజు నుంచి నూతన శుభ కార్యకలాపాలకు ముహూర్తం నిర్ణయించారు దీనికి సంబంధించిన కార్యకలాపాలు ఈ నెల 16 నుంచి మొదలై 20 వరకు జరగనున్నాయి కొత్త శాసనసభకు తాత్కాలిక సభాపతి ప్రోటెన్ స్పీకర్ గా మజ్లిస్ పార్టీ చార్మినార్ నియోజకవర్గ శాసనసభ్యుడు ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను ప్రభుత్వం ఎంపిక చేసింది 16వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఆయనతో రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు 17వ తేదీన ఉదయం 11:30 తాత్కాలిక సభాపతి అధ్యక్షతన శాసనసభ సమావేశం జరగనుంది కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులతో ఆయన ప్రమాణం చేయిస్తారు మొదట సభానాయకుడు ముఖ్యమంత్రి దాని తర్వాత ప్రతిపక్ష నాయకుడు శాసనసభ్యులుగా ప్రమాణం చేసిన తర్వాత అక్షర క్రమంలో మిగతా సభ్యులు ప్రమాణం చేస్తారు అదే రోజు సభాపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్ స్వీకరిస్తారు 17వ తేదీన స్పీకర్ ఎన్నిక జరుగుతుంది 19వ తేదీన రాష్ట్ర గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు గవర్నర్ ప్రసంగం తర్వాత 20 తేదీకి వాయిదా పడుతుంది 20వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ముఖ్యమంత్రి ప్రవేశపెడతారు అనంతరం చర్చ పూర్తి అయిన తర్వాత సభ ఆమోదం తెలుపుతుంది అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడుతుంది నూతన శాసనసభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శాసనసభ ముస్తాబైంది సభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటు అక్షర క్రమంలో సభ్యులకు సీటు కేటాయించే పనిలో సచివాలయం నిమగ్నమైంది 119 మంది సభ్యుల గల ప్రస్తుత సభలో టీఆర్ఎస్ పార్టీ తరపు నుండి గెలిచిన 88 మంది సభ్యులతో పాటు కొత్తగా పార్టీలో చేరిన 2 ఇండిపెండెంట్లతో కలిపి ఆ పార్టీ సభ్యుల సంఖ్య 90కి చేరింది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి 19 ఎంఐఎం సభ్యులు 7 టీడీపీ సభ్యులు 2 బీజేపీ 1 సభ్యుడు గాక ఆంగ్లో ఇండియన్ నుంచి సభ్యుడి నియామకం జరగాల్సి ఉంది ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఉమ్మడి శాసనసభ నుండి ఇప్పటి వరకు సిపిఎం సిపిఐలకు ఈ సభలో స్థానం దక్కలేదు దీంతో కమ్యూనిస్టులు లేని శాసనసభను మొదటిసారి చూడబోతున్నాం మరో విశేషం ఏమిటంటే చాలా సంవత్సరాల సీనియారిటీ గల నాయకులకు ఈసారి సభలో స్థానం లేకపోవడం విశేషం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు దుబాయ్కి వెళ్లనున్నారు దుబాయ్ నగరంలో ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరగనున్న ఇన్వెస్టర్స్ మీట్ లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ తో పాటు 4 ఉన్నతాధికారులు బయలుదేరి వెళ్లనున్నారు పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ఈ టూర్ లక్ష్యం వారం రోజుల పాటు జరిగే పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు సమాచారం కాగా మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగపూర్ వెళ్లిన కేసీఆర్ రెండవసారి ముఖ్యమంత్రి అయిన తరువాత దుబాయ్ వెళ్తున్నారు సాధారణంగా విదేశీ పర్యటనలకు దూరంగా ఉండే సీఎం దుబాయ్ వెళ్లడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు ఇక ఓటర్ల జాబితాలో అర్హుల ఓట్లు లేకపోవడంతో తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది పూర్తిగా ఈసీ వైఫల్యమేనని ఈసీని తప్పుబట్టింది పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తే చిత్తశుద్ధి చాటుకుంటున్నట్లు కాదని ఆ ఎన్నికల్లో అర్హులందరూ ఓటర్ల జాబితాలో ఉన్నప్పుడే ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సమర్థవంతంగా పనిచేసినట్లు అవుతుందని ప్రకటించింది ఓటర్ల జాబితాలలో అర్హుల ఓట్లు లేకపోవడం
తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది పూర్తిగా ఈసీ వైఫల్యమేనని ఈసీని తప్పుపట్టింది. పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తే చిత్తశుద్ధి చాటుకున్నట్లు కాదని, ఆ ఎన్నికల్లో అర్హులందరూ ఓటర్ల జాబితాలో ఉన్నప్పుడే ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సమర్థంగా పనిచేసినట్లు అవుతుందని ప్రకటించింది. తప్పులు లేని ఓటర్ల జాబితా తయారు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఉందని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పివి సంజయ్ కుమార్ చెప్పారు. నల్గొండ జిల్లా గుర్రంపోడు గ్రామంలోని చామలోని బావికి చెందిన 1319 నెంబర్ గల ఇంటిలోని వారిని వేరువేరు వార్డులలో ఓటర్లుగా పంచాయతీ ఎన్నికల జాబితా ఉండడంపై దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారించి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఈ విధంగా చేయడం ఎన్నికల సంఘం విఫలమైందని వ్యాఖ్యానించింది. అర్హులైన వారందరికీ ఓట్లు ఉన్నప్పుడే ఓటర్ల జాబితాకు అర్థం ఉంటుందని హైకోర్టు పేర్కొంది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ ఓటమిపై సమీక్షలు నిర్వహించుకుంటోంది. ఇందులో భాగంగా పార్టీ భారీ స్థాయిలో మార్పులు చేర్పులు చేయనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ కూడా ఉద్వాసన పలకనున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ ఓటమిపై సమీక్షలు నిర్వహించుకుంటుంది. ఇందులో భాగంగా పార్టీ భారీ స్థాయిలో మార్పులు చేర్పులు చేయనున్నట్టు సమాచారం. మొన్న ఢిల్లీకి టీపీసీసీ అధ్యక్షుడిని పిలిపించుకొని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియాతో సమావేశం ఏర్పాటు చేసి వెంటనే డీసీసీ అధ్యక్షులను నియమించాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ కు కూడా ఉద్వాసన పలుకుతున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. గత నెల జరిగిన ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రజా కూటమి పొత్తులపై ఉత్తమ్ నాన్సుడు ధోరణితోటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై ఇప్పటికే అనేక మంది రాష్ట్ర నాయకులు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇటువంటి పొరపాటు మళ్లీ జరగకుండా చూడాలనే అభిప్రాయంతో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే పీసీసీ కమిటీలను సైతం త్వరగా పూర్తి చేసేందుకు అధిష్టాన వర్గం భారీ కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షునిగా ఎన్నికైన నాటి నుంచి కూడా అనేక మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. మరి ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ నాయకులే ఉత్తమ్ను మొదటి నుంచి వ్యతిరేకించారు. కాగా మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలు కావడంతో ఇప్పుడు ఆ బాధ్యత ఉత్తమ్పై పడింది. పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో అధిక స్థానాలు గెలవాలంటే టీపీసీసీలో భారీ మార్పులు చేయడం అధిష్టానం పనిగా గాంధీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి వద్దని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి కారణం నేతలే అని ఆయన ఆరోపించారు. కూటమి విషయంలో తాను మొదటి నుంచి వ్యతిరేకించానని ఆయన తెలిపారు. రాహుల్, చంద్రబాబు కలిసి ప్రచారం చేయడంతో పార్టీకి చాలా నష్టం జరిగిందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులను ముందే ప్రకటిస్తే 8 స్థానాలకు గెలుస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. గెలిచిన అభ్యర్థులు ఎక్కువగా ఉండి మంత్రి పదవులు 18 మాత్రమే ఉండడంతో పార్లమెంటు సెక్రటరీల పంపిణీతో సర్ది పెట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో గత నెల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ విజయోత్సవాలు నిర్వహిస్తుంది. కాగా ఇప్పుడు ఆ పార్టీ ముందున్న పెద్ద సవాల్ మంత్రివర్గ విస్తరణ. 88 మంది ఎమ్మెల్యేలు గెలిచిన టీఆర్ఎస్ పార్టీలో ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే సంకటతో ఉన్న గులాబీ బాస్ ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తుంది. పార్లమెంట్ సెక్రటరీలు రాష్ట్రంలో సీఎంతో కలిపి 18 మందికి మాత్రమే మంత్రివర్గంలో అవకాశం ఉండగా ఇందులోని ఎమ్మెల్సీలకు కనీసం 2 మంత్రి పదవులు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికీ ఎమ్మెల్సీ కోటలో హోంమంత్రి పదవి పోగా మరొకరికి అవకాశం ఉండనుంది. ఈసారి ఎన్నికైన వారిలో 15 మంది కొత్త వారు కాగా మిగిలిన వారంతా సీనియర్లే. ఇందులో అందరూ తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు సీఎం కేసీఆర్ ముందున్న ఒకే ఒక ఆప్షన్, అదే పార్లమెంట్ సెక్రటరీలు. దీంతో మరో 18 మందిని అకామిడేట్ చేయొచ్చు అనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే గత ప్రభుత్వంలో కూడా 6 పార్లమెంట్ సెక్రటరీలను నియమించిన కోర్టు కేసులో తదితర విషయాలతో ప్రభుత్వం వీటిని రద్దు చేసుకుంది. దీంతో ఈసారి ప్రత్యేక చట్టం చేసి ఈ పార్లమెంట్ సెక్రటరీలను ఏర్పాటు చేయాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్డీగా దేశపతి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 3వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులను జారీ చేశారు. దేశపతి శ్రీనివాస్ గతంలో కూడా సీఎం కేసీఆర్ వద్ద ఓఎస్డీగా బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నన్ని రోజులు లేదా వారి అవసరం ఉన్నన్ని రోజులు దేశపతి ఈ పోస్టులో కొనసాగనున్నారు.
తెలంగాణలో ఈ నెల జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ను 34% నుంచి 22.8% తగ్గించడంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద 11 గంటల నుంచి భారీ ధర్నా నిర్వహించనున్నట్లు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఇందుకు గాను శనివారం ఆయన ధర్నా గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కావాలనే బీసీలకు అన్యాయం చేస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కొత్తగా వచ్చింది కాదని ఇది 2010లోనే ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ఆయన. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తరువాత 2013లో గ్రామ పంచాయతీ ఎన్నికలు, 2014లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేశారని అన్నారు ఆయన. 6వ తేదీన జరిగే బీసీ ధర్నాకు అధిక సంఖ్యలో బీసీలు హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీ, జీహెచ్ఎంసీ పరిసర పరిధిలోని గ్రామాలను ప్రభుత్వం గతంలో విలీనం చేయడం జరిగింది. దీనిపై దాఖలైన కేసులను పరిశీలించి హైకోర్టు ప్రభుత్వ తీరును తీవ్రంగా వ్యతిరేకించింది. విలీన ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో జరగలేదని ఫిర్యాదుదారులు పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు ఈ విధంగా స్పందించింది. గత కొంతకాలంగా రాష్ట్రంలో అనేక చోట్ల మున్సిపాలిటీ మరియు జీహెచ్ఎంసీలలో చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేయడం జరిగింది. ఈ విషయంపై 95 పిటిషన్లు కోర్టులో దాఖలై ఉన్నాయి. దీంతో ఘాటుగా స్పందించిన కోర్టు గ్రామాలను మున్సిపాలిటీలలో విలీనం చేసే అధికారం ఉందా అంటూ ప్రశ్నించింది. జీన్స్ ప్యాంట్ వేసుకొని ప్రజలు ఆధునికంగా కనిపిస్తే చాలు పట్టణీకరణ చేస్తూ పంచాయతీలను చంపేస్తారా అంటూ వ్యాఖ్యానించింది. పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయడానికా శాస్త్రీయ పద్ధతులు అనుసరించాలా అని ప్రశ్నించింది. పలు జిల్లాలలో పంచాయతీలను మున్సిపాలిటీలలో విలీనం చేయడాన్ని సవాల్ దాఖలైన పిటిషన్ల విచారణలో భాగంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అదనపు అడ్వకేట్ జనరల్ జె రామచంద్రరావు సమాధానమిస్తూ అధ్యయనం చేసిన తర్వాతే విలీనం చేసినట్టు తెలిపారు. విలీనం చెల్లదని ఈ కోర్టు ఉత్తర్వులు ఇస్తే వెంటనే మరో పిటిషన్ జారీ చేసి 21 రోజుల్లో ఆ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పోచారం గ్రామంలో కృష్ణా వాటర్ పైపు పగిలిపోవడంతో నీరు ఏరులై పారింది. గత 2 రోజులుగా నీరు వృధాగా పోతున్నా కూడా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు చుక్క నీటి కోసం జనం అల్లాడుతుంటే మరోపక్క పోచారం గ్రామంలో అమృతంలా భావించే కృష్ణా వాటర్ వృధాగా పోతుంటే గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు వారం రోజులకు సరిపోయే వాటర్ వృధాగా పోయినట్లు పోచారం గ్రామస్తులు తెలిపారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని వెంకటంపేట గ్రామంలో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ ఆలుకా జైహింద్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల చింతపల్లి విద్యార్థులు శీతాకాల ప్రత్యేక శిబిరం సేవా కార్యక్రమం నిర్వహించారు. 5 రోజులుగా గ్రామంలోని పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామ ప్రజలకు శుభ్రతపై అవగాహన కల్పించారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల తమకు అవగాహన వచ్చిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్యాంప్ పెట్టినందుకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి క్యాంపులు మాకు ఎన్నో రావాలని కోరుకుంటున్నాను. మా ఊర్లో ఇంకా మురికి కాలువలు అవన్నీ తీస్తుంటే అందరితో కలిసిమెలిసి ఆనందంగా తీస్తుంటే ఇంకెంతో ఆనందంగా ఉంది. నేషనల్ సర్వీస్ స్కీమ్ పని మీద గౌట్ కాలేజ్ చింతపల్లి నుండి వాలంటీర్స్గా మా కళాశాల నుండి నా మిత్రులతో కలిసి వచ్చాము. దీనికి హెడ్ మా కెమిస్ట్రీ సారు. అలాగే మేము గత 4 రోజులుగా ఈ క్యాంపులో భాగంగా ఉన్నాము. ఇది 5వ రోజు. 5వ రోజు కూడా దిగ్విజయంగా పూర్తయింది. ఈ క్యాంపుకు వచ్చినందుకు ఒకవైపు ఆనందంగా ఉన్న, త్వరగా అయిపోతున్నందుకు బాధగానే ఉంది. ఈ గత 4 రోజులుగా ఒక 2 రోడ్లు శుభ్రం చేశాము. అలాగే ఉదయం ఒక మురికి కాలువ శుభ్రం జరిగింది. ఇప్పుడు ఇంకొక మురికి కాలువ శుభ్రం చేస్తున్నాము. నా పేరు నరసింహ, ఎన్ఎస్సీ ప్రోగ్రామ్ ఆఫీసర్ని. ఆల్కా జైహింద్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కాలేజీకి వెళ్ళి వచ్చినాము. అయితే మా విద్యార్థులు మొత్తం 25, 30, 50 మంది ఉంటాము. 50 మందిలలో మొత్తం ఈ వెంకటపేట తీరేడును దత్తు తీసుకోవడం జరిగింది. ఈ వెంకటపేట ఉన్నటువంటి సౌకర్యాలు అసౌకర్యంగా ఏమున్నాయి
ఆ ట్యాంక్ శుభ్రం చేయడం కానీ, ఆ మురికాలను తీయడం కానీ, ఎస్సీవాడలో ఉన్నటువంటి కంప చెట్లు తొలగించడం కానీ, మాది కమిటీ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి మొత్తం తొలగించడం కానీ, ప్రతి ఒక్క స్కూల్ చుట్టూ ఉన్నటువంటి మొత్తం కూడా చెత్త చెదరనటువంటి మొత్తం కంప చెట్లు మరియు రోడ్లు ఊడ్చడం కానీ ఇలా చేస్తున్నప్పుడు ప్రజల్లో కనీసం ఒక వేరే కార్యకర్తలు వస్తున్నారు, ఇక్కడికి ఒక సేవ చేస్తున్నారు, మనం కూడా కొంతన్నా ఒక 10 రోజులకు ఒకసారైనా 20 రోజులకు ఒకసారైనా చేయాలనే ఒక దృక్పథంతో అది చేస్తామని మేము ఒక 7 రోజుల క్యాంప్ పెట్టడం జరుగుతుంది ఇక్కడ. సో కావున ఈ క్యాంప్ వల్ల ప్రజలకు మేము చేసే సేవ అంత ఉండకపోవచ్చు, అలా కనపడకపోవచ్చు, కానీ మాకు తృప్తినిస్తుంది, అదేవిధంగా శక్తిని కూడా ఇస్తుంది. అదేవిధంగా వాళ్ళకు కొంత ప్రజల్లో చాలా నైపుణ్యత పెరిగింది. ఇప్పటివరకు చూస్తున్న 5 రోజుల నుంచి చూస్తున్నాం మేము, చాలా నైపుణ్యత పెరిగి ఖచ్చితంగా మీరు బాగా చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారని మీటింగ్ పెట్టినప్పుడు మాకు చాలామంది సహకరించడానికి ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా పొరకలేయడం జరిగింది. చాలా ఏమైనా తక్కువ వస్తువులు పడితే మనకు ఆయుధాలు పడితే కూడా అది కూడా జరుగుతుంది. ఇంకా చేయండి, మా ఊరిని ఇంకా చాలా 2-3 ఏళ్ళు తీసుకోండి, చేయండి, మీతో పాటు మేము ఉంటామని చాలామంది యువకులు కానీ, అదేవిధంగా ప్రజలు కానీ, పెద్దలు కానీ, గ్రామ సర్పంచులు కానీ, ఎక్స్ సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, కార్యదర్శి కానీ వచ్చి మాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండల పరిధిలోని మీదికొండ గ్రామంలో రోడ్డు, మంచినీటి, డ్రైనేజ్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల జరిగే పంచాయతీ ఎన్నికలకు గ్రామం అభివృద్ధి చేసే వారికే ఓటు వేయాలని గ్రామస్తులు భావిస్తున్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం పరిధిలోని మిదికొండ గ్రామంలో రోడ్లు, మంచినీటి, డ్రైనేజీ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మీదనే డ్రైనేజ్ వాటర్ రావడంతో బురదమయంగా మారింది. ఈ నెల జరిగే పంచాయతీ ఎన్నికలకు గ్రామం అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలని గ్రామస్తులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే గతంలో సర్పంచ్గా పనిచేసి ఇప్పుడు 2014లో ఎంపీటీసీగా పనిచేసిన మనమ్మను గెలిపించాలని గ్రామస్తులందరూ కోరుకుంటున్నారు. 1995లో ఈ మిదికొండ గ్రామానికి సర్పంచ్గా పనిచేసిన మనమ్మ పలు అభివృద్ధి పనులు చేశారని, అందుకే మరోసారి మనమ్మను ఎన్నుకోవాలని గ్రామస్తులు భావిస్తున్నారు. నా పేరు సమ్మయ్య. ఈసారి సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కదా, మరి ఏ సర్పంచ్ అయితే బాగుంటుందని అనుకుంటారు? మేము నాగరాయని మనమ్మ గారికి చేద్దామని అనుకుంటాను. ఓకే, అది ఏంది అని అంటే అప్పుడు ఇంతకుముందు సర్పంచ్ తనం చేసింది. ఒక కాలనీ ఇక్కడ మాకు ఒక కాలనీ ఒక 100-200 ఇండ్లు ఆయన పిల్లలను వచ్చినాయి, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం. అదే ఒక ఏదైనా విషయం ఉన్నా కూడా ఇటు సందర్భంగా మాట్లాడి ఇటు ఎగేసి అటు ఎగేసి మాట్లాడే మాటలు ఆయన దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర కండిషన్గా ముఖాముఖిగా మాట్లాడి తప్పుంటే తప్పు, ఒప్పుంటే ఒప్పు అని మాట్లాడతాడు. అదే విషయం మీద మేము ఆయనకి చేద్దామని ఆలోచన. మీదికొండ గ్రామం, పేరు రేణుక. నాగరవేణ మనక్కను నిలబెట్టాలనుకుంటున్నాము. ఆమె ఊరు గురించి బాగా క్రమశిక్షణ తీసుకుంటుంది. ఈ సందర్భంగా మనమ్మ మాట్లాడుతూ తాను గతంలో మిదికొండ గ్రామ సర్పంచ్గా పనిచేసినప్పుడు సీసీ రోడ్లు, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలకు మంచినీటి సరఫరా, గ్రామానికి ట్యాంక్ నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. మరోసారి తనకు అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ మీదికొండ గ్రామంలో అందరూ మీ పేరు చెప్తారు, సర్పంచ్గా మీరైతేనే బాగుంటుందని చెప్పేసి అంటారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను ఇప్పుడు సర్పంచ్గా మళ్ళీ పోటీ చేస్తా. ఇదివరకు 95లో చేసి బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, నల్లలు, సీసీ రోడ్లు, మళ్ళీ పోతే ట్యాంకి అన్నీ మంచిగా చేసిన సార్. మళ్ళీ కూడా ఇప్పుడు నేను సర్పంచ్గా పోటీ చేస్తామని రెండోసారి ఎంపీటీసీని అయినా మళ్ళీ ఇప్పుడు మూడోసారి ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తా సార్. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కరెంటు విద్యుత్ దీపాలు, మళ్ళీ పోతే నల్లాలు, మళ్ళీ పోతే మోరీలు, సైడ్డెన్సులు, మళ్ళీ సీసీ రోడ్లు లేని కాడ ఎక్కడైనా బొందలు ఉన్న కాడ మొరం పోసి వీళ్ళందరినీ మంచిగా చేద్దామని నేను మళ్ళీ నిలబడతాను. ఊరికి మంచి పేరు తెచ్చుకుంటా, మంచిగా అందరినీ కలిసిమెలిసి ఉంటా సార్. అందరికీ మంచి చేస్తా. మళ్ళీ ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కట్టిస్తా, డబల్ బెడ్రూమ్లు కూడా తెప్పిస్తా సార్. అన్నీ నేను మంచిగా ఈ ఊరికి చేస్తా. మళ్ళీ కూడా నన్ను అందరు కలిసి నిలబెడతారనే నేను నిలబడుతున్నా సార్. నాకు అందరూ సహకరిస్తాను, నేను నిలబడతా సార్. అన్ని మంచి పనులు చేస్తా. ఎక్కడైనా కరెంటు దీపాలు. శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లాల్ దర్వాజా మోడ్ వద్ద సేవ్ శబరిమల పేరుతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ కార్యవర్గ సభ్యుడు ఆలే భాస్కర్ రాజ్ మాట్లాడుతూ శబరిమల ఆలయ ప్రతిష్టతను దిగజార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, భక్తుల విశ్వాసాలను ప్రభుత్వం గౌరవించాలని ఆయన కోరారు.
ఇక హైదరాబాద్ మూసాపేట్లో పటేదార్ భవన్ ముందు స్థానిక గుజరాతీలు గీతా ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది గుజరాతీ మహిళలు, పురుషులు, పిల్లలు పాల్గొన్నారు. వివిధ వేషధారణలతో గుర్రం బండిపై ఊరేగింపుగా పటేదార్ భవన్ కు చేరుకున్నారు. గుజరాతీలు ఈ గీతా ఫెస్టివల్ ను ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం ఆనవాయితీ. నల్గొండ జిల్లా హోలియా మండలం మర్రిపల్లి గ్రామంలో హైదరాబాద్ చైతన్యపురి కాలనీకి చెందిన టీవీ ఆచార్య చేతుల మీదుగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు పుస్తకాలు, డ్రెస్లు, బ్యాగులు పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు వారికి కావలసిన వస్తువులు సకాలంలో వారి వద్ద ఉంటే చదువుపై శ్రద్ధ పెడతారని, విద్యార్థులకు ఎప్పుడూ కూడా పేదరికం అడ్డు కాకూడదని, అందుకే తనకు చేతనైన సహాయం తాను విద్యార్థులకు అందజేస్తున్నానని టీవీ ఆచార్య తెలిపారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఈ నెల 16 నుంచి 20 వరకు తెలంగాణ శాసనసభ సమావేశాలు. ప్రోటెం స్పీకర్ గా ముంతాజ్ మహమ్మద్ ఖాన్ ను ఎంపిక చేసిన ప్రభుత్వం. నేడు సీఎం కేసీఆర్ దుబాయ్ పర్యటన. రెండోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్న గులాబీ బాస్. ఓటర్ల జాబితాపై హైకోర్టు ఆగ్రహం. ఈసీ వైఫల్యమేనని తప్పుపట్టిన న్యాయస్థానం. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్లు. పార్లమెంటు సెక్రటరీలతో సర్దిపెట్టనున్న ప్రభుత్వం. పారిశుద్ధ్య పనులలో ఎన్సీసీ విద్యార్థులు సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్నారంటూ ప్రశంసలు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిరసనల వెల్లువ. కేరళ ప్రభుత్వ తీరుకు నిరసనగా హైదరాబాద్ లో భారీ ర్యాలీ. హైదరాబాద్ లో ఘనంగా గీతా ఫెస్టివల్ ఉత్సవం. భారీ సంఖ్యలో హాజరైన గుజరాతీ వాసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.